ఎత్తారండి. హలో హలో చెప్పు. ఎత్తారండి ఫోను. ఏంటి ఫోన్ ఎత్తారండి. వాళ్ళు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు అంటే మూర్తి వరకు సైలెంట్ గా ఉండండి ఒకసారి. ల్యాప్టాప్ లో పేరు ఎక్కించండి. మౌలి. ఏం పేరమ్మా మీది? మౌలి అండి. ఇంటి పేరు? గడ్డండి. జడ్డు మౌలి. వయసు 20. బిస్లరీలో పని చేస్తున్నారా? అవునండి. మీ శాలరీ ఎంత? 10,000 అండి. 10,000. ఫుడ్ ఫుడ్ అన్నీ అలాగండి. ఆలేనా? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్? సంవత్సరం 9 నెలలు అయింది. సంవత్సరం 9 నెలల నుంచి చేస్తున్నారు. ఎంత వెనకేసారు? ఏమీ లేదండి. ఎందుకు మరి ఈ వర్క్? అంటే ఇంటికాడ ఖాళీగా ఉన్నాను. డాక్టర్కి కట్టమన్నారండి, వెళ్తున్నాను. ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు తాగుతావంట, అంతేనా? అవునండి. నువ్వు ఎలా లేదన్నా రోజుకి 1 క్వార్టర్ తాగేస్తావు. లేదండి. నిజం చెప్పు, అబద్ధాలు చెప్పు. నేను ఎస్ఏని, 2 టౌన్ ఎస్ఏ, వీరభద్రం నా పేరు. లేదండి. లేదండి. తాగరా మీరు? అప్పుడప్పుడు తాగానండి, రోజు తాగనండి. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కరెక్ట్గా? ఇంటికాడ ఉన్నానండి. కరెక్ట్గా ఎక్కడ ఉన్నారు? ఇంటికాడ? అవునండి. పక్కన ఎవరైనా ఉన్నారా? లేరండి. ఎవరు లేరు కదా? మీరు 10,000 వస్తాయండి మీకు. హలో, మీకు 10,000 ఏం చాలుతాయి చెప్పండి, ఒక మాట చెప్పండి. 10,000లో మీరు 5,000 తాగేస్తారు. 5,000 డ్వాక్రా ఏం కడతారు? డ్వాక్రా ఎంత? 7,000 డ్వాక్రా. 5,000 ఏం కడతారు ఇంట్లో డ్వాక్రాని? అంటే ఇంట్లో సరుకులు అని ఇవన్నీ ఇస్తామండి. మీరు ఇస్తారా సరుకులు? మీరు ఇచ్చేదండి ఫోన్కి 1000 రూపాయలను బండికి 2,000 ఖర్చు అవుతుందండి. ఏం బండి కొన్నారండి? సిడీ డీలక్స్ అండి. ఏం బండి? సిడీ డీలక్స్ అండి. యమహా ఆర్ఎక్స్ హండ్రెడా? సిడీ డీలక్స్ అండి. కొత్త బండి కొనుక్కున్నారు మీరు? సెకండ్స్ లో కొన్నారా? సెకండ్స్ లో అండి. ఫోన్ ఏం ఫోను? ఒప్పో అండి. ఒప్పువా? ఒప్పో. ఒప్పువా ఒప్పువా? ఒప్పో అండి. ఒప్పు ఫోన్ బాగానే పనిచేస్తుంది కదా? ఇప్పుడు మీరు చదువుకోలేదండి? 10th వరకు చదువుకున్నానండి. 10th వరకు చదువుకున్నారు. మీకు ఫ్రీ సీట్ ఏదో వచ్చిందనుకుంటారు కదండి నారాయణలో? లేదండి. మీకు అప్పుడు ఎవరో ఫోన్ చేయలేదా మీకు ఫ్రీ సీట్ వచ్చిందని? లేదండి. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. లేదండి, ఫ్రీ సీట్ ఏం రాలేదండి. మీరు బాగా చదవరా చదువుతారా? నేనైతే బాగా చదవనండి. మీరు బాగా చదవరండి? ఎందుకు చదవరండి? సిద్ధు. హలో. హలో, సిద్ధు ఎవరండి? సిద్ధు ఎవరండి? లేదండి, మా వెళ్ళేవాడికి ఎక్కేస్తుందండి. ఎవడండి? ఫ్రెండ్ అండి. ఏ ఫ్రెండ్ అండి? మా క్లాస్ ఫ్రెండ్ అండి. వెళ్తుంటే కేకేస్తున్నాను. ఎటు వెళ్తున్నాడు? వాళ్ళింటికి వెళ్తున్నాడండి. ఆ అబ్బాయికి ఒకసారి దాటేసాడండి. ఇప్పుడు ఏంటి? మీరు ఇప్పుడు ఫోన్ చేశాను మీకు, మీరేమి రెస్పాన్స్ లేదు మాకు. డిపార్ట్మెంట్ అంటే రెస్పెక్ట్ లేదా మీకు? అంటే ఆయన నేను ఓనర్, అందుకని ఆయన నెంబర్ ఇచ్చానండి మీకు. ఆ ఓనర్ ఫోన్ ఎత్తలేదు, మీరేమో ఫోన్ చేస్తేనే మీరు రెస్పెక్ట్ లేదు మీకు. అంటే ఇందాక సోమాలు ఇస్తున్నారండి, పూజలు ఉన్నట్టున్నారు అంతే. అంటే నువ్వు ఆ స్వామి బయటకు వెళ్ళినప్పుడు నువ్వే కదా మెయింటైన్ చేయాలి మొత్తం. అంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం కదండి. ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా అవసరం అయితే ఇప్పుడు మేము మాకు నీళ్లు లేకపోయినా మేము చచ్చిపోవచ్చు అక్కడ పోలీస్ స్టేషన్ లో. చచ్చిపోవాలి మేము అక్కడ నీళ్ళు లేకపోతే. లేదండి, అంటే ఎప్పుడు ఫోన్ చేయలేదండి. వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాసి మూర్తిరే రాజేయండి. ఫోటో ఉందా? ఆఫ్ చేసి కొట్టండి మౌలి. 20 years అన్నాడా? ఆధార్ కార్డు ఉందా లేదా అడగండి. ఆధార్ కార్డు ఉంది, మన దగ్గర ఉంది. ఆధార్ కార్డు ఉందా మీకు? ఉందండి. మీరేమో అలా మీ గురించి ఎలా చెప్తున్నారు? మీ మీదేమో నాకు ఏది పెట్ట బుద్ధి అవట్లేదు. ఇప్పుడు మాకు స్టేషన్ వాటర్ లేవమ్మా. ఇప్పుడు ఏం మా పరిస్థితి ఏంటి? మేమేమో ఇలా ఇచ్చాం మీకు, మొత్తం కాంట్రాక్ట్కి ఇచ్చాం.
మీరేమో 1,02,00,000 దేనికి వెళ్ళిపోతున్నారు బాగానే. హలో, అన్ని ఏంటండి పరిస్థితి? అది ఉండండి, వాంటర్ చేసి నేను చేస్తాను. వాటర్కి ఏం చేయక్కర్లేదు మీరు ఇంకా అండి. అన్ని మేము వాటర్ తెచ్చేసుకున్నాం. మేము మురికాల్లో నీళ్ళు తాగేస్తున్నాం మేము. హలో, అన్ని మురికాల్లో నీళ్ళు తాగేస్తున్నాం మేము ఇంకా. హలో, అన్ని జడ్డు మాటకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదమ్మా. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మురికాల్లో నీళ్ళు తాగేసామమ్మా. అన్ని ఏంటి ఏంటి నీళ్ళు లేవు ఇక్కడ, తాగేసాం. హలో, చెప్పండి. ఇప్పుడు మీరు ఫ్రెష్ అవుతారన్నారు, అయ్యారా? లేదండి, మీరు ఫోన్ చేస్తలేవో అని నేను చూస్తున్నానండి. ఆయనకి చేశారో లేదని. మేము వాటర్ తెచ్చేసుకున్నాం, కిన్లీ వాటర్ తెచ్చేసుకున్నాం. 30 రూపాయలు తెంగాడు. డిపార్ట్మెంట్ అన్న ఆడికి గౌరవం లేదు, అడిగి రెస్పెక్ట్ లేదు అడిగి. మీరే మాకు కొద్దిగా ఇది ఇస్తారు, అందుకే మీకు ఫోన్ చేసాను, మీ నెంబర్ని ఎత్తుకొని. లేకపోతే ఇంకో నెంబర్ చెప్తాను చూడండి. లేదులేండి, మీకు అర్థమవుతుందా? మేము వాటర్ తెంగించేసుకున్నాం ఆల్రెడీ. సరేనండి. మీరు ఇప్పుడు ఫోన్ చేసి పడుకోవాలి. ఏం చేయాలి? పడుకోవాలంట. టైం ఎంత అయిందండి? 8:15 అయింది అండి. అన్ని ఇప్పుడు మీరు 9కి 10కి రోడ్డు ఎక్కితే మక్కలు ఎరగదింగుతాం. ఇప్పుడు రౌండ్లకు వస్తున్నాం మేము కర్నాడ. లేదండి, మక్కలు ఎరగదింగుతాం. చెప్పండి మీ స్నేహితులకి, కొంటారు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ బ్యాచ్. వాళ్ళకి దగ్గర కలవనండి. కలవట్లేదా మీరు? మామూలుగా మంచి పద్ధతి. మందు కూడా మానేస్తే ఇంకా మంచి పద్ధతి. సిగరెట్ అలవాటుందా? సిగరెట్ అలవాట్లేదండి. లేదా? లేదండి. చేసుకోపోని. లేదండి. మందు అలవాటు ఉందా కుర్రోడికి? మందు అలవాటు లేదు, ఉంది అప్పుడు మనలాగే. అది గంజే కొడుతున్నారు కదా తమ్ముడు ఇప్పుడు. ఫుల్ గంజే. కుర్రోడు కూడా ఉండడం లేదు, అడుగు. హలో, ఏమండి? ఇప్పుడు గంజే కొడుతున్నారు పెన్నాల్లో బాగా గట్టిగా. హలో, ఏమండి? నిన్ను మేము కాంటాక్ట్ అవుతాం. ఇది పర్సనల్ నెంబర్ నాది, ఎస్టేది ఇది. అర్థమైందా? నువ్వు ఇది ఎవడకు పడితే అడిగి ఇచ్చి ఫోన్ లో కొట్టి చూడు అన్నావు ఇంకో, మాకు తెలిసిపోద్ది, ఇన్ఫర్మేషన్ వచ్చేద్ది. లేదండి, ఇది పర్సనల్, ఎవరికి చెప్పక నెంబర్ ఉంచు. నేను అప్పుడప్పుడు నీకు కాంటాక్ట్ అవుతాను. ఎవడ గంజి కొడుతున్నాడు, ఎవడ మందు అవుతున్నాడు అన్ని మాకు ఫోన్ చేసి చెప్పాలి. నువ్వు 12, 1 గంట, 11 ఆ టైంలో ఎవడ మందు అయితే మాకు ఫోన్ చేసి చెప్పాలి. చెప్పకపోతే నీకు డప్పు అయిపోద్ది. అర్థమైందా? నీ పేరు జడ్డు మౌలి. కన్నడ గవర్నమెంట్ స్కూల్లో చదివా నువ్వు? అవునండి. అవునండి. జడ్డు మౌలి మీ ఫాదరే కదా? జడ్డు నాగరాజ్ అండి. జడ్డు నాగరాజా? అవునండి. అది మాకు కొద్దిగా ఇది రూమ్ ఆడదాం. అది సరే అమ్మా, నువ్వు ఫోన్ చేసి నువ్వు ఇంట్లో పడుకుని పో. నువ్వు మందు తగ్గించే, అన్ని సిగరెట్ అలవాటు ఉంటుంది మానే, రోడ్ల మీద తిరిగి తగ్గించే. లేదండి, మామూలుగా అయితే 7:30 ఇంట్లోకి వెళ్ళిపోతానండి. అంటే 7:30కి ఇంట్లోకి వెళ్ళిపోతారు మీరు? అంటే క్యాన్లు ఇచ్చేయటం వల్ల. మీరు అబద్ధాలు కూడా ఆడతారండి? క్యాన్లు ఇచ్చానండి రాజులకి. సర్లేండి, మీరు కష్టజీవి, మీరు కష్టపడతారు మాకు తెలుసు. కానీ మీరు సిగరెట్లు మందులు తగ్గించేయండి కొద్దిగా. ఓ మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది. నమ్ముకుని వాళ్ళు ఉన్నారు మీ ఫ్యామిలీ. మీరు ఏదో బొమ్మలు దింగారనుకోండి, మిమ్మల్ని తెంగాల్సి వస్తుంది. మందులు సిగరెట్లు మళ్ళీ మీరు ఎక్కండి రోడ్డు, మళ్ళీ మీకు మక్కలు ఇరిగిపోతాయి, కుతుకులోకి ఇరగకూడదు మొత్తం. నా పేరేంటి? నా పేరేంటి? ఇందాక చెప్పాను కదా, అంటే మాటల రామ్మోహన్ రావు. సరేనండి. ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తాలి. సరేనండి. నువ్వు మందు కానీ ఇవి కానీ ఏమన్నా మా దగ్గర ఇంజక్షన్ ఉంటుందా? టెస్ట్ చేస్తే నీకు తెలిసిపోద్ది. నువ్వు ఎన్ని రోజులు తాగావు, ఎన్ని రోజులు సిగరెట్ కాల్చి, ఎన్ని రోజులు రోడ్డు మీద తిరిగావు, అలా తెలిసిపోద్ది.
ఏదో బొమ్మలాటలు దింగంకో నువ్వు మందులు తాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పడుకుని పోయి చేసావనుకో మత్తులు ఎర్ర దింగుతాను. అర్థమైందా? అది సరే ఉంటారా? సరే స్నానం చేసి ఇంట్లో ఉండండి. రోడ్లు ఎక్కండి. జనాలు బాగోలేదు, రోజులు మంచివి కదా ఇవి. సరేనండి ఆడు తప్పు చేసినా మీ మీద గిండి దింగుతారు. మీరు అమాయకంగా ఉన్నారు బాగా. సరేనండి మీరు కానీ సిగరెట్ కానీ ముందు కానీ కాల్చి తెలిస్తే మొత్తం ఎరగ దింగాల్సి వస్తుంది మిమ్మల్ని. సరేనండి అది సరే అయితే సరేనండి ఉంటాం మరి. జాగ్రత్తగా ఉండండి. సరేనండి.